మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ పెద్దికి మళ్ళీ టెన్షన్. అన్నీ చూసి అలా ఎలా నమ్మావు బ్రో అంటూ కామెంట్స్. పెద్దికి రెహమాన్ భయం. మరి ఆ విషయాలేంటో తెలుసుకుందాం. హాయ్ హలో, వెల్కమ్ టు దిశా టీవీ. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ గారు అండ్ అదేవిధంగా బుచ్చిబాబు గారి కాంబినేషన్లో వస్తున్నటువంటి సినిమానే పెద్ది. RC16గా వర్కింగ్ టైటిల్తో రిలీజ్ అయినటువంటి ఈ సినిమా ఫస్ట్ షాట్ ఒకటి పెద్దితోటి టైటిల్ రివీల్ చేసినటువంటి ఒక షాట్ ఇప్పుడు సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా అదే కనపడుతుంది. అయితే ఆ క్లిప్స్ చూసినప్పుడు చాలామంది మెగా ఫ్యాన్స్ అందరూ కూడా నెక్స్ట్ లెవెల్ ఫీస్ట్ అయితే వచ్చింది. అంటే ఆ రేంజ్లో ఉంది. అలాంటి క్రికెట్ షాట్ అసలుకి నెవర్ ఎక్స్పెక్టెడ్ అండ్ IPL టైం కాబట్టి ఇంకా బాగా ట్రెండ్ అయిపోయింది. అయితే వీళ్ళిద్దరు కాంబినేషన్లో వస్తుంది, స్పోర్ట్స్ జోనర్ కాబట్టి సినిమా నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. అండ్ అదేవిధంగా బుచ్చిబాబు గారు చాలా జాగ్రత్తలు తీసుకున్నారు. సినిమాకి గేమ్ చేంజర్ తప్పిదాలు దీంట్లో ఉండవు. రంగస్థలాన్ని బీట్ చేస్తుంది. సో విలేజ్ బ్యాక్గ్రౌండ్ స్టోరీ కాబట్టి రామ్ చరణ్ గారు ఇంకా బాగా యాక్ట్ చేసినాలి కాబట్టి ఇప్పటికి ఇంకా యాక్టింగ్ ఇంప్రూవ్ అయింది కాబట్టి నెక్స్ట్ లెవెల్ ఇండస్ట్రీ హిట్ అని కూడా అందరూ అనుకున్నారు. అయితే ఇప్పుడు RC16 పెద్దికి ఒక కొత్త తలనొప్పి వచ్చి పడుతుందని కూడా ఫ్యాన్స్ అయితే కామెంట్స్ చేస్తున్నారు. అదేంటంటే రీసెంట్గా రిలీజ్ అయినటువంటి థగ్ లైఫ్ మీద రామ్ చరణ్ గారి ఫ్యాన్స్ ముందు నుంచిలే కన్నేశారు. ఎందుకంటే దీనికి మ్యూజిక్ అందించింది AR రెహమాన్ గారు కాబట్టి. దీనికి కూడా పెద్దికి కూడా AR రెహమాన్ గారే. అండ్ ఇక కమల్ గారి మూవీ అంటే బెస్ట్ ఇచ్చుంటే డెఫినెట్గా హమ్మయ్య అనుకోవచ్చు అనుకున్నారు అందరు. అంటే ఆ సినిమా కోసం వెయిట్ చేశారు. బట్ కమల్ హాసన్ గారి మూవీ ఒకప్పుడు భారతీయుడు, తెనాలి లాంటి సూపర్ ఆల్బమ్స్ ఇచ్చినటువంటి రెహమాన్ గారు ఇప్పుడు అదే ఉన్నటువంటి మ్యాజిక్ అది చేయలేకపోతుండడంలో ఎలాంటి డౌట్ అయితే లేదు. అయితే తీరా చూస్తే థగ్ లైఫ్లో పాటలు, బీజిఎం రెండు కూడా ఒకదానితో మరొకటి అసలు పోటీ పడి నీరసంగా ఉన్నాయి. అండ్ ఇక అక్కడక్కడ తన మార్క్ కొంత కనిపించినా ఓవరాల్గా చూసుకుంటే మాత్రం తీవ్రంగా నిరాశపరిచిన మాట నిజంగానే వాస్తవం. ఎందుకంటే బీజిఎం ఏమంత బాగాలేదు అండ్ సాంగ్స్ కూడా ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్నంత రీచ్ కూడా రాలేదు. అండ్ అవి ఒక్క జిగిరి అది సాంగ్ ఉంది కదా జింగాని, ఆ సాంగ్ తప్పితే ఆ ఒక్క సాంగ్ తప్పితే మిగతాది ఎక్కడ కూడా అంత ఇంపాక్ట్ అనిపించలేదు AR రెహమాన్ గారిది. అయితే మణిరత్నం గారి అంతటి లెజెండరీ డైరెక్టరే రెహమాన్ గారి నుంచి బెస్ట్ రాబట్టుకోలేకపోతే ఇక బుచ్చిబాబు గారు లాంటి ఒక అప్కమింగ్ డైరెక్టర్, ఒక్క సినిమా తీసినటువంటి డైరెక్టర్ ఎలాంటి ట్యూన్స్ చేయిస్తాడనేది ఆ డౌట్ రావడం నిజంగానే చాలా సహజం. అయితే పెద్ది టీజర్ ఆ భయాన్ని కొంతమేరకు పోగొట్టింది ఇందాక మనం మాట్లాడుకున్నట్టు. ఎందుకంటే చిన్న వీడియోనైనా రెహమాన్ గారు ఇచ్చినటువంటి స్కోర్ ఏదైతే ఉందో బ్యాక్గ్రౌండ్ స్కోరు అది బాగా వర్కౌట్ అయింది. అండ్ ఇక బుచ్చిబాబు గారి వెంటపడి మరి 2-3 ట్యూన్స్ ఏదన్నా ఉంటే అవి వద్దనుకున్నాక అప్పుడు అదొకటి ఫైనల్ అయింది అన్న మాటలు కూడా వినిపించాయి. అండ్ ఇక అదే తరహాలో పాటలు కూడా తీసుకుంటారనే నమ్మకం కూడా ఉంది. అండ్ మెగా ఫ్యాన్స్లో అప్పటికి వచ్చింది ఓకే ఎంతైనా చేస్తారు అన్న కాన్ఫిడెన్స్ వచ్చింది. అయితే అసలే రెహమాన్ గారికి అయితే తెలుగులో స్ట్రైట్ బ్లాక్ బస్టర్ లేదనే నెగిటివ్ సెంటిమెంట్ సూపర్ పోలీస్ నుంచి కూడా అండ్ కొమరంపులి దాకా కూడా అది కంటిన్యూ అవుతూనే ఉంది. అండ్ మధ్యలో సాహసం శ్వాసగా సాగిపో లాంటి కొంచెం ఒక సినిమా, దాని తర్వాత ఏమాయ చేసేవా లాంటి డీసెంట్ హిట్స్ ఉన్నాయి. కానీ రికార్డులు బద్దలు కొట్టినవి మాత్రం ఏవీ లేవు. బట్ ఇప్పుడు పెద్ది దాన్ని తిరగరాయాలని కూడా అనుకుంటుందట. బట్ 3 పాటల రికార్డింగ్ గత ఏడాది పూర్తయింది. ఉప్పనేకు బుచ్చిబాబు గారు చేయించుకున్నటువంటి సాంగ్స్ ఏ రేంజ్లో ఇంపాక్ట్ చేయించాయో తెలుసు అండ్ ఎంత పెద్ద హిట్ అయ్యాయో మనం చూసాం. మరి ఇప్పుడు పెద్దికి కూడా అదే జరిగితే హ్యాపీనే. బట్ వచ్చే సంవత్సరం March 27 రిలీజ్ కాబోతున్నటువంటి విలేజ్ డ్రామాకు సంబంధించినటువంటి షూటింగ్ పెద్దికి సంబంధించిన 40% దాకా పూర్తయింది. బట్ హైదరాబాద్లో ఒక షెడ్యూల్ ఇటీవల కంప్లీట్ చేసుకున్నారు. బట్ ఒకవేళ వింటేజ్ రెహమాన్ గారు గనక పెద్దిలో వినిపిస్తే మాత్రం మ్యూజిక్ లవర్స్కు అంతకన్నా శుభవార్త అయితే ఇంకంతకన్నా ఏం లేదు. ఎందుకంటే ఆయన నుంచి చాలా వరకు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. బట్ ఇక్కడ ఏమైంది అని అంటే ఇక్కడ పెద్దిలో కొంచెం ఆయన ఎందుకో తడబడతారా ఏంటి అన్న డౌట్ డెఫినెట్గా లేకపోయేది. అయితే ఇప్పుడు ఇండియన్ 2కి చేశారు. ఇండియన్ 2కి చేస్తే అది పెద్దగా వర్కౌట్ అవ్వలేదు. బట్ ఒక్క సాంగ్ ఏదో ఉంది, అది కూడా అంత ఇంపాక్ట్ క్రియేట్ చేయలేకపోయింది. ఎస్పెషల్లీ బీజిఎం. రెహమాన్ గారి సినిమా అంటే బీజిఎం అండ్ మ్యూజిక్ చాలా పెద్ద అడ్వాంటేజ్ సినిమాకి. బట్ అది ఎక్కడ కూడా ఇంపాక్ట్ క్రియేట్ చేయలేకపోయింది. అండ్ దాని తర్వాత వచ్చినటువంటి ఇప్పుడు థగ్ లైఫ్ కూడా సేమ్ అదే సిచ్యువేషన్ని ఫేస్ చేస్తుంది. బట్ ఒక ఆస్కార్ అవార్డ్ విన్నర్ ఇలాంటి మ్యూజిక్ ఇస్తే డెఫినెట్గా ఏ మ్యూజిక్ లవర్ అయినా డిసప్పాయింట్ అవుతారు. బట్ అలానే ఇక్కడ థగ్ లైఫ్లో కూడా అదే జరిగింది. బట్ అది ప్రూవ్ అయింది. ఇంకొక డౌట్ ఏంటంటే గతంలో బుచ్చిబాబు గారు చెప్పారంటే రెహమాన్ గారిని అసలు ఆయన పెద్ద అంటే నేను చేద్దానా వద్దా అనుకుంటే నేను వెంటపడి ఆయన మ్యూజిక్ ఒప్పించి
ఈ సినిమాకి సంబంధించినట్టు అన్నీ కూడా నేను దగ్గరుండి చేయించుకున్నాను. ఇన్ఫ్యాక్ట్ ఒక్క పాటకి దగ్గర ఒక 30 నుంచి 40 వెర్షన్లు ఇచ్చేవారు. సో అందులో ఏది బెస్ట్ ఏదో ఉందో అది నేను సెలెక్ట్ చేసుకోవడానికి నాకు చాలా కష్టంగా ఉంది. బట్ రెహమాన్ లారీ అంటే ఒక లెజెండరీ టెక్నీషియన్ దగ్గర నేను వర్క్ చేయడం నాకు చాలా హ్యాపీగా ఉంది. బట్ ఆయన ఎన్ని వెర్షన్స్ అంటే ఇప్పుడు ఒక సాంగ్కి 40 వెర్షన్స్ అంటే అది నాట్ ఏ జోక్. అలాంటి వెర్షన్స్ ఇచ్చాడు. సో అందుకనే నేను చూస్ చేసుకోవడం నాకు చాలా కష్టంగా ఉందని కూడా చెప్పారు. మరి అలాంటిది నిజంగానే ఇప్పుడు ఇక్కడ ఇంకో డౌట్ రావచ్చు. మణిరత్నం గారు కూడా చాలా ఎక్స్పీరియన్స్ డైరెక్టర్ అండ్ చాలా సినిమాలు ఆయనకు చేసిన ఆయన కూడా. బట్ అలాంటి ఇద్దరు కాంబినేషన్ మంచి హిట్ పేరు ఇవన్నీ ఉన్నాయనే ఎందుకు అంత తీసుకోలేకపోయారు? అక్కడ లోపం మణిరత్నం గారిలో ఉందా, లేకపోతే మ్యూజిక్ ఇచ్చినటువంటి రెహమాన్ గారిలో ఉందా అన్నది కూడా ఒక పెద్ద డౌటే. అండ్ అది పక్కన పెడితే ఇప్పుడు బుచ్చిబాబు గారు ఏ రేంజ్లో తీసుకుంటారు అనేది డౌటే. ఇక్కడ బుచ్చిబాబు గారికి మ్యూజిక్ సెన్స్ చాలా బాగా వర్కౌట్ అవుతుంది. ఎందుకంటే మనం ఉప్పెనలో చూసాం, ఉప్పెన ప్రతి సాంగ్ ఆల్ టైమ్ హిట్టే అనమాట. బట్ అలాంటిదే పని కట్టుకొని ఆయన దగ్గర కూర్చొని ఎక్కడైనా అంటే డైరెక్టర్ విజన్లో చూస్తే ఏ సాంగ్స్ అయినా బయటకు వస్తాయి. బట్ డైరెక్షన్ విజన్ అనేది లేకపోతే మ్యూజిక్ డైరెక్టర్ కూడా ఏం చేయలేరన్న కామెంట్స్ కూడా వినిపిస్తున్నాయి. బట్ ఏదేమైనా కానీ ఈ సినిమాకు కొంచెం అయితే ఏఆర్ రెహమాన్ తోటి కొంచెం భయపడుతున్నారు మెగా ఫ్యాన్స్ అయితే. బట్ ఏదేమైనా కానీ చూడాలి మరి వీళ్ళిద్దరి కాంబినేషన్. బట్ బుచ్చిబాబు గారు మాత్రం చాలా బాగా హైప్ ఇస్తున్నారు, ఆయన చాలా వర్షన్స్ ఇస్తున్నారు. అండ్ ఆస్కార్ అవార్డు విన్నరా మజాకా. సో అందుకనే ఆ రేంజ్ అవార్డు వచ్చింది ఆయనకి, అన్ని వర్షన్స్ ఇస్తారు కాబట్టి అని కూడా ఆయన ఆకాశానికి ఎత్తారు. బట్ మ్యూజిక్ చూస్తే ప్రీవియస్ సినిమాలో ఇలా లేదు. బట్ ఇదేమన్నా చేంజ్ అయ్యి మరి పెద్దకి ఏదైనా అడ్వాంటేజ్ అవుతుందా, లేదంటే అదే తరహాలో ఉంటే మాత్రం చాలా మైనస్ అవుతుంది. అండ్ ఇన్ఫ్యాక్ట్ గేమ్ చేంజర్ కూడా అలానే. గేమ్ చేంజర్ శంకర్ గారు ప్రతి సినిమాకి మ్యూజిక్ డైరెక్టర్ రెహమాన్ గారే కాబట్టి మరి ఆ మార్క్ ఎందుకో ఆయన మిస్ అయిందా ఏందో తెలియదు. కానీ లాస్ట్ టైం తర్వాత తమన్ గారికి ఇచ్చారు. బట్ మరి ఎందుకు అది ఆ మ్యాజిక్ తమన్ గారికి ఇచ్చినా అది కొద్దో గొప్ప వర్కౌట్ అయింది కానీ కంప్లీట్గా అయితే వర్కౌట్ అవ్వలేదు. బట్ రెహమాన్ గారి ఫీల్ అయితే ఎక్కడ కనిపించలేదు. సో చూడాలి మరి ఇన్ కేస్ పెద్ది గనక డెఫినెట్గా రెహమాన్ గారు కంబ్యాక్ ఇచ్చి చేస్తే మాత్రం డెఫినెట్గా అది ఒక మంచి కల్ట్ క్లాసిక్ మ్యూజిక్గా నిలిచిపోవడంలో డౌట్ లేదు. బట్ ఇక్కడ చిన్న అడ్వాంటేజ్ ఏంటంటే మనం చూసినటువంటి గ్లిమ్స్ ఉంది కదా, ఆ గ్లిమ్స్ మాత్రం అసలు నెక్స్ట్ లెవెల్ ఉంది. అంటే ఇచ్చినటువంటి ఒక 1 minute గ్లిమ్స్ ఉన్నాయి, చాలా వేరియేషన్స్ మ్యూజిక్ ఉన్నాయి, మనం అన్నీ విన్నాం. బట్ అది మేబీ అంటే ఆయన కంబ్యాక్ కోసం చాలా గట్టిగా ట్రై చేస్తున్నాడు కాబట్టి ఆ మ్యూజిక్ని అంతలా ఇష్టపడుతూ ఆయన చేస్తున్నాడు కాబట్టి అలాంటి అవుట్పుట్ వస్తుందని కూడా కామెంట్స్ వచ్చాయి. బట్ చూద్దాం మరి పెద్ది డెఫినెట్గా మరి ఎలాంటి మ్యూజిక్ ఇస్తాడో చూడాలి ఏఆర్ రెహమాన్ గారు. మరి నిజంగానే ఒకవేళ డైరెక్టర్ పాయింట్ ఆఫ్ వ్యూలో తప్పు ఉంటుందా మ్యూజిక్ అయితే, లేదంటే మరి ఇక్కడ ఆయన విజన్ కరెక్ట్ లేకనే మ్యూజిక్ డైరెక్టర్ తప్పిస్తారనేది మాత్రం ఇప్పటికీ ఒక అంతుచిక్కని ప్రశ్నే. బట్ కొన్ని సినిమాలు బాగాలేకున్నా కానీ మ్యూజిక్ చాలా హిట్ అయినవి ఉన్నాయి. అలాంటి ఫర్ ఎగ్జాంపుల్ ఆరెంజ్ ఇప్పటికీ బాగుంటుంది, ఇప్పుడు చూస్తున్నారు కానీ ఆ టైంలో ఆరెంజ్ సాంగ్స్ చాలా బాగున్నాయి. బట్ నెక్స్ట్ లెవెల్ హిట్ అయినటువంటి సాంగ్స్. బట్ అవి కానీ సినిమా మాత్రం ఫ్లాప్ అయింది ఆ టైంలో. బట్ ఇప్పటికీ ఆ సాంగ్స్ ఎవర్ గ్రీన్ సాంగ్స్ అంటూ ఉంటారు, ఇప్పటికీ స్టిల్ దాన్ని వింటూనే ఉంటాం. బట్ అలాంటి సినిమాలు అది మ్యూజిక్ డైరెక్టర్ వర్షన్లో ఆయన ఎంత బెస్ట్ ఇచ్చుంటే సినిమా ఫ్లాప్ అయినా మ్యూజిక్ మాత్రం హిట్ అవుద్ది అంటున్నారు. బట్ కొంతమంది ఇక్కడ మ్యూజిక్ డైరెక్టర్ మీద ఆధారపడుతుంది, డైరెక్టర్ మీద ఆధారపడుతుంది కాబట్టి వీళ్ళిద్దరూ మేబీ పెద్దిని దాన్ని ఓవర్కమ్ చేయాలనే మెగా ఫ్యాన్స్ అందరూ కూడా కోరుకుంటున్నారు. సో డెఫినెట్గా మరి ఏఆర్ రెహమాన్ గారు డెఫినెట్గా ఎక్కడో కొంచెం మ్యాజిక్ ఉంటుంది. బట్ ఆ మ్యాజిక్ పెద్దిలో కనిపిస్తుందా లేదా అని మీరేమనుకుంటున్నారు? ఈ సినిమాకి డెఫినెట్గా రెహమాన్ గారు 40 వర్షన్స్ ఇచ్చారట. మరి ఆ వర్షన్స్లో డెఫినెట్గా కంబ్యాక్ ఇస్తారనుకుంటున్నారా? కామెంట్ చేసి చెప్పండి.